క్రితం క్లాస్లో చాలా విషయాలు ఆత్మ సంయమ యోగం గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటూ ధ్యానానికి కావలసినటువంటి పరికరాలన్నింటినీ సమకూర్చుకున్నాము. మరి దానికి తగ్గ మనసును కూడా సిద్ధపరచుకున్నాము. ఆ విధంగా ఇంద్రియాలన్నింటినీ జాగ్రత్తగా పొదివి పట్టుకుని మరి బుద్ధిలోకి ప్రవేశపెట్టుకుని ఆ బుద్ధి ఇంద్రియాలని మనసుని బుద్ధిని ఏకాగ్రతం చేసుకుంటూ ఆత్మలోకి ప్రవేశపెట్టుకుని నేను ఆత్మ స్వభావం అనేటటువంటి ఎరుకతో ధ్యానంలో కూర్చోవాలి అనేటటువంటి విషయాలను చాలా వరకు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవాళ ఏమంటున్నాడంటే యున్యేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే అనే విషయాన్ని చెప్తూ, ఎప్పుడైతే ఈ ప్రకారంగా మనస్సును కనుక మనం ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుకోగలిగితే అట్లా దోషరహితుడకు యోగి బ్రహ్మానుభవ రూపమైనటువంటి పరమ సుఖమును సులభముగా పొందుతున్నాడు. అది ధ్యానం యొక్క పర్పస్ ఏంటంటే అల్టిమేట్గా కేవలం మన ఇంద్రియాలని బాహ్య ప్రపంచంలోకి గుర్రాల వలె పరిగెత్తుతున్నటువంటి ఇంద్రియాలని వెనక్కి లాగి తాబేలు తనకు ఉన్నటువంటి ప్రతి అంగాన్ని ఏ విధంగా ఒక్కసారిగా తాబేలుకి ప్రమాదం వాటిల్లింది అని అంటే తల ఒకసారి, వెనక కాలు ఒకసారి, ముందు కాలు ఒకసారి లోనకు లాక్కోదు, ఒక్కసారి ధన్మంట విత్డ్రా చేసుకుంటుంది అంతే. అలాగా నువ్వు బాహ్య ప్రపంచం నుంచి ఇంద్రియాల నుంచి ఆ ఇంద్రియాలని వెనక్కి ఒకసారి లాక్కుని మనసులో ప్రవేశపెట్టుకుని దాన్ని బుద్ధిలో ప్రవేశపెట్టుకుని దాన్ని ఆత్మలోకి సంపాదించుకుని ఆ విధమైనటువంటి స్థిర చిత్తంతో కూర్చుంటేనే నీకు ఆ ధ్యానం కుదురుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు బ్రహ్మానంద భరితుడు అవుతావు, బ్రహ్మమైనటువంటి ఆ సుఖాన్ని పొందగలుగుతావు. అప్పుడు మాత్రమే నీలో ఆ అనుభవిక జ్ఞానం కలుగుతుంది. అప్పటి వరకు అంటే ఎప్పటి వరకు ఆత్మ సాక్షాత్కారం కలగనంత వరకు కూడా ఈ కలతలు తప్పవు. కలతలు ఎందుకు వస్తున్నాయి, కలవరింపులు ఎందుకు వస్తున్నాయి, దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి, సుఖ దుఃఖాలకు ఎందుకు చెల్లిస్తున్నాము అని అంటే అల్టిమేట్ సత్యం ఏదో అది దర్శించినంత వరకు కూడా మనలో ఇటువంటి ఈ వేరియేషన్స్, ఇటువంటి వేవరింగ్స్, కుదుపులు అనేటటువంటివి ఉంటాయి అనేటటువంటి పరమ సత్యం. కాబట్టి బాహ్య ప్రపంచంలో శాంతి లేదు అనేటటువంటిది అర్థమైపోయింది. అంతర్ముఖం కలిగితేనే, అంతర్ముఖంలో ప్రయాణం చేయగలిగితేనే ఆ పరమశాంతిని, శాంతి అంటే వచ్చిపోయేటటువంటి శాంతి సుఖాలు తాత్కాలికమైనటువంటి లౌకికమైనటువంటి సుఖాలు వచ్చిపోతూ ఉంటాయి. 50,000 రూపాయలు పెట్టి పరుపు కొన్ననాడు నీకు నిద్ర రావాలనే రూల్ లేదు. నీకు నిద్ర వస్తేనే ఆ 50,000 రూపాయల పరుపు మీద ఇంకా ఎడిషనల్గా హ్యాపీగా పడుకోగలుగుతావు. అసలు నిద్రే రాదా? 50 కాదు, 1,00,000 రూపాయలు పెట్టుకున్నా కానీ నీకు నిద్ర రావట్లా అంటే నీకు పరమసత్యమైనటువంటి విషయం ఏంటంటే శాశ్వతమైనటువంటి ఆనందమే ఆనందం తప్ప తాత్కాలికంగా వచ్చేటటువంటి సుఖ సంతోషాలు ఆనందం కాదు. మనం శాశ్వత తత్వాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందం కోసం మనం ఈ భగవద్గీత పట్టుకున్నాం. కాబట్టి అది పొందాలి అని అంటే ధ్యానం ఎంత గొప్పదో అనేటటువంటి విషయాన్ని మరి ఈ చాప్టర్లో చెప్తూ ఇంకో మాట అంటున్నాడండి. బ్రహ్మానందము సులభముగా లభించుటకు ఉపాయము ఇతడు చెప్తున్నాడు. అనేకులు ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఎట్లాగండి బ్రహ్మానందం పొందడం? మాకు ఇంకో అప్పుడప్పుడు ఆనందం అనిపిస్తుంది, ఏదో కాసేపు ఆ గంట ధ్యానం చేసినప్పుడు ఏదో అలా రిలీఫ్గా అనిపిస్తుంది తప్ప మాకు ఎప్పుడు ఆనందంగా అనిపించటం లేదండి. సంతోషం, సుఖం అనేటటువంటి తాత్కాలికం, ఆనందం అనేటటువంటి ఎటర్నల్ బ్లిస్ ఎటర్నల్గా ఉండాలి, అంటే శాశ్వతంగా ఉండాలి. అంటే వచ్చిపోయేటటువంటిది ఆనందం కాదు, వచ్చిపోయేటటువంటి సంతోషాలు, సుఖాలు అవి వచ్చిపోతూ ఉంటాయి అంతే. ఇప్పుడు ఆకలేసింది, కష్టం అనిపించింది, షడ్రుచులతో భోజనం పెట్టారు, సుఖం అనిపించింది. మళ్ళీ కాసేపటికి ఈ సుఖం పోయి మళ్ళీ ఆకలి అనేటువంటి కష్టం రానే వస్తుందా లేదా? దాన్ని సుఖం అని, అది శాశ్వత సుఖం అని ఎలా భావిస్తాం? మనకు కావాల్సింది శాశ్వతమైనటువంటిది. ఏదైనా పట్టుకున్నాము అంటే పట్టు విడవకోకుండా శాశ్వతమైన దాని గురించి పోరాడాలి తప్ప తాత్కాలికమైనటువంటి వాటి గురించి పోరాటానికి కాదు మనం ఉన్నది. ఈ జన్మ లభించిందే అందుకు. ఈ జన్మలో మాత్రమే ఇది సాధ్యం. ఆ తర్వాత చూసుకున్నాలే, వాయిదా వేసుకుని తర్వాత చూద్దాం, ఇంకో జన్మలో
చూద్దామని అంటే ఈ జన్మ లభిస్తుందో లేదో. మానవ జన్మ అనేటువంటిది ఎందుకు ఉత్కృష్టమైనటువంటిది, దేవతలంతా ఎందుకు ఎదురు చూస్తున్నారు? అయితే నేను పొరపాటు చేశామే, ఇంకా కొద్దిగా సాధన చేస్తే బ్రహ్మలోకం వెళ్ళిపోయేవాళ్ళమే, అరే రే అని దేవతలు బాధపడుతున్నారంట. మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టుకుని మనం పూజిస్తున్నాం, వీళ్ళు మనకంటే వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి. ఎస్, గొప్పవాళ్ళే. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, మానవులే గొప్పవాళ్ళరా, ఇంకా వాళ్ళ చేతిలో ఛాన్సెస్ ఉన్నాయి, మన చేతిలో ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఏదైనా పని చేయడానికి, ఏదైనా సాధించడానికి కర్మభూమి ఏదైనా అంటే భూభాగమే, ఈ మత్స్యలోకమే. మత్స్యలోకమే కర్మభూమి. ఇక్కడి నుంచి ప్రమోషన్కి వెళ్ళినాక నువ్వు ఆ పని చేయడానికి ఏం లేదు. నువ్వు అటెండర్గా జాయిన్ అయ్యావయ్యా, ఆర్సీ రికార్డు క్లర్క్గా జాయిన్ అయ్యావు, మొత్తానికి ప్రమోషన్ మీద యూడీసీ అయ్యావు, తర్వాత ఏఏఓ అయ్యావు, తర్వాత బ్రాంచ్ మేనేజర్ అయ్యావు. లేదంటే నేను ఆర్సీ పని ఇప్పుడు చేస్తానంటే చేయనిస్తారా? బ్రాంచ్ మేనేజర్గా ఉన్నవాడు ఆర్సీ పని చేస్తాడా? చేయడానికి వీలవుతుందా? బ్రాంచ్ మేనేజర్ రికార్డు క్లర్క్ లాగా రికార్డు కూర్చుని అటు ఇటు తిరుగుతారంటే ఒప్పుకుంటుందా సంస్థ? అందుకని నీకు ప్రమోషన్ వచ్చింది, దేవతాలోకానికి వెళ్ళావు. కాదంటే నేను చేయాల్సినవి మిగిలిపోయి నేను మళ్ళీ భూలోకంలోకి వెళ్ళొస్తానని అంటే లేదు. ఆగు, ఈ పుణ్యాన్ని అనుభవించారు. ఈ పుణ్యాన్ని అనుభవించిన తర్వాత దాన్ని బట్టి మత్స్యలోకంలోకి వేస్తాం. అప్పుడు మళ్ళీ కర్మకాండలన్నీ చేసుకుని ఇంకా ఉత్తమమైనటువంటి సాధన చేసుకుని అప్పుడు బ్రహ్మలోక ప్రాప్తి కోసం ప్రయాణం చేయి. అంతే తప్ప నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చేయాల్సిన పని ఇక్కడ చేస్తానండి అంటే ఒప్పుకోం. ఇది దేవతాలోకంలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్. బట్ మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం మౌల్డ్ చేసుకునేటటువంటి విధానం ఉంది. అందుకని ఈ భూలోకం కోసం, మానవ జన్మ కోసం అనేక రకాలైనటువంటి పాతాళాల్లో ఉన్నటువంటి జీవరాశులతో సహా పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారంట. కింద ఉన్న వాళ్ళేమో అరే రే మంచి పైకి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పైన ఉన్న వాళ్ళు ఇంకా పైకి పోవడానికి ఏదైనా చేయాలి అంటే కర్మభూమిలోనే జన్మించాలి. ఇదండి మానవ జన్మ ఉత్కృష్టమైంది, మానవ జన్మ లభించింది అని అంటే మనం ఎంత పుణ్యాత్మలో చెప్పండి. మీరు మరి వేరే ధర్మం వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు పాపివి, ఏడు ఎంతసేపు ఏడు, మోకాళ్ళ మీద కూర్చుని ఏడు అంటున్నారు. కానీ మన శాస్త్రం ఏం చెబుతుంది, నువ్వు పుణ్యం చేసుకున్నావు రా బాబు, నువ్వు చాలా పుణ్యాత్ముడు రా బాబు, నువ్వే దేవుడు రా బాబు, నీకు తెలియట్లేదు అని అంటారు. చూసారా, దేవుడు అంతటి వాడిని చేసేది మన ధర్మం. నువ్వు పాపివి అని నీ కింద దిగదార్చేటటువంటిది పరాయి ధర్మాలు. ఆ ధర్మం వెనకాల ఎలా వెళ్తారు మీరు, నాకు అర్థం కాదు అసలు. ఇక్కడ అంత ఉత్కృష్టమైనటువంటి జన్మలో మనం ఉన్నాం కాబట్టి ఈ జన్మలోనే మనం ఏదైనా సరి చేసుకోవచ్చు అనేటువంటి విషయం చెప్తూ, ఇటువంటి బ్రహ్మానందం సులభంగా లభించటకు ఉపాయం ఉన్నదయా అనేక ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మోక్షము సులభముగా లభించటకు మార్గం ఏది అని అడుగుతూ ఉంటారు. దానికి భగవానుడే ఈ శ్లోకం అందుకు సమాధానం చెప్తూ ఉన్నాడు. మోక్షము సులభముగా లభించవాలన్నా 2 సాధనాలు చేయాలి. మోక్షము లభిస్తుంది. ఏదైనా పని సులభంగా అంటే ఉపాయంతో సులభంగా చేయటం అనేటటువంటిది మనం అందరం కోరుకుంటాం. కష్టతరమైనటువంటి, కష్టసాధ్యమైనటువంటి, కష్టంగా ఆ పని చేసి లాభం పొందాలని ఎవడు అనుకోడు. ఆ పని చేస్తాడు, మీరు చేస్తారు, నేను చేస్తాను. ఆ వంట ఆవిడే చేస్తే నేను చేస్తాను. బట్ ఆవిడ దగ్గర ఒక టెక్నిక్ ఉంది, ఒక ఉపాయం. నా దగ్గర ఆ టెక్నిక్ లేదు, నా దగ్గర ఆ ఉపాయం లేదు. అప్పుడు ఏమవుద్దంటే వంట తయారవడానికి లేట్ అవుద్ది. ఆ వంట తయారైతే అది తినబుల్లో కాలుతుందో కూడా తెలియదు. చూసారా, అట్లాగే ఆ ఉపాయం అనేటటువంటిది తెలుసుకుంటే ఈ జన్మలోనే పొందవచ్చు. ఆ ఉపాయం తెలియలేదనుకోండి నిదానంగా 8 జన్మలో పొందుతాడు. అందుకని కర్మబాట కాలిబాట వంటిది, భక్తి బాట బండి బాటయా, ఆకాశపు బాట జ్ఞాన బాట వంటిది, ఇంతకంటే ఏది తెలియచేనయా అంటాడు భగవాన్ సత్యనారాయణ. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే నడిచిపోవచ్చు, ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలంటే నడిచిపోవచ్చు, బండి ఎక్కిపోవచ్చు, 2 ఎడ్ల బండో లేకపోతే మామూలు 2 వీలరో. ఇక్కడ గన్నవరంలో ఎక్కితే లటకన 1 గంటలో దిగిపోయి మా ఆకాశపు బాట ఉంది. అటువంటి ఆకాశపు బాట వంటిది జ్ఞాన మార్గము. అర్థమైందా? అటువంటి జ్ఞాన బాటను పట్టుకున్నాం మనం. సమాజమైనటువంటి బాట కాదు ఇది. దీనికి పునాదల్లా కర్మ బాట, భక్తి బాట. ఈ కర్మ బాట, భక్తి బాట స్ట్రాంగ్గా ఉంటేనే జ్ఞానం అవుతుంది. భక్తి అంటే నన్ అదర్ దాన్ లవ్. ప్రేమే భక్తి. ప్రేమ టువర్డ్స్ గాడ్ ఈజ్ కాల్డ్ భక్తి అంటున్నాం మనం. ప్రేమ టువర్డ్స్ భార్యతో మనం ప్రేమించబడుతున్నాం, అలాగే సమాజంతో ప్రేమించబడుతున్నాం. అంటే ఎక్కడ చూసినా ప్రేమ అనేటటువంటి వాతావరణం, దాన్నే భక్తి అంటారు.
ఆ భక్తిని కాస్త భగవంతుడి వైపు తిప్పితే అదే దైవభక్తి అంటున్నాం. ఇటువైపు తండ్రి భక్తి మీద తిప్పితే అదే పితృభక్తి అంటున్నాం. అదే మాతృ మీద తిప్పితే మాతృభక్తి అంటున్నాం. రండమ్మా, రండి రండి. ఇట్లాగా ఇటువంటి సులభమైనటువంటి ఉపాయాలు భగవద్గీతలో టెక్నిక్స్ చెప్తా ఉన్నాడు. ఏమని? మనస్సులో గల పాపములను, దుర్గములను, కామక్రోధాలను ముందు పోగొట్టుకోవాలి. నీకు ఎన్లైట్మెంట్ పొందాలి, బుద్ధి వికసించాలి, ఆత్మజ్ఞానం లబ్బాలి అని అంటే మనం చేయవలసింది ఏమిటి? మనం శుభ్రపరచుకోవాలి. ఏమండి? అంటే ఉదాహరణకి ఒక పదార్థం, ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం, తీపి పదార్థం అండి, అది తయారు చేయాలి అని అంటే పాత్ర కావాలి కదా. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. కోవా తయారు చేయడానికి కావాల్సినటువంటి పాలు ఉన్నాయి, పంచదార ఉంది, యాలకులు ఉన్నాయి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ క్రితం రోజు ఆ పాత్రలో వంట చేసి ఆ పాత్ర చండాలంగా ఉంది, దాన్ని కడుక్కోవాలి. మనం కూడా చూసుకోకుండా పొయ్యి మీద పెట్టి పాలు దానిలో వచ్చి మరిగించి ఏదో కోవా చేద్దాం అనుకున్నాం. ఏమైంది? అన్నీ వేసాం, సకాలంలో అన్నీ వేసాం, యాలకులు వేసాం, అన్నీ వేసాం. ఏమైంది? చివరికి పాలు ఇరిగిపోయి చండాలం అవుతుందా లేదా? ఎందువల్ల ఇది? అన్నీ వేసాం కదండి. రాంబాబు గారు ఆయన వేసాడు, వెంకటేశ్వరరావు ఆయన కూడా వండాడు, అది అయ్యే పదార్థాలు. మరి ఆయన ఎందుకు బాగుందో అది ఎందుకు బాగోలేదు? ఆయన పాత్ర తోముకుని పెట్టాడు. నీ పాత్ర నువ్వు తోముకోవాలా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీకు మోక్షం లభిస్తుంది, ఈయనకి లభించట్లా, ఆవిడికి లభిస్తుంది, ఆవిడికి లభించట్లా. ఏంటి డిఫరెన్స్? అందరం ఒకే సాధన చేసాంగా, అందరం ఒకే పుట్టాం, అందరం ఒకే గురువు గారి దగ్గర ఉన్నాం, అందరం ఒకే రకమైన బోధన తీసుకున్నాం. మరి నాకు ఎందుకు అంత తొందరగా ఎన్లైట్మెంట్ వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రావడం లేదు అని అంటే, నీ పాత్ర శుభ్రపరుచుకుని కూర్చున్నావు కాబట్టి పదార్థం కరెక్ట్ తయారైంది. అలాగే నీ పాత్ర అంటే ఇక్కడ ఏంటంటే, మనలో ఉన్నటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గాల్ని పూర్తిగా తొలగించుకోగలిగితే నీ పాత్ర, నీ హృదయం శుభ్రపడి, ఇటువంటి శుభ్రపడినటువంటి మనసులో, శుభ్రపడినటువంటి బుద్ధిలో, శుభ్రపడినటువంటి ఆత్మలో వచ్చి భగవంతుడు కూర్చుంటాడే తప్ప మురికిగా ఉన్నటువంటి కుర్చీలో ఎవరు కూర్చుంటాడండి? ఆయనకి శుభ్రంగా కుర్చీ దులిపి శుభ్రంగా అటువంటి శాలువ వేసి ఆయన కూర్చోబెడితే టక్మంట వచ్చి కూర్చుంటాడు. కానీ రండి సార్ మీరు రండి అని చెప్పి చండాలంగా ఉన్న చోట కూర్చోబెడితే అంటే వస్తాడు, వచ్చి చూస్తూ ఉంటాడు, కూర్చున్నావా, ఇక్కడే కూర్చోవాలా అని వెయిట్ చేస్తుంటాడు. అందుకని భగవంతుడు కొంతమంది పిలిస్తే వెంటనే వస్తున్నాడు, హృదయంలో చేస్తున్నాడు. మరి నాకు రావటం లేదు అని అంటే, నా హృదయం పరిశుద్ధత చెందలా, నాలో ఉన్నటువంటి అహంకారం అలాగే ఉంది, నాలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు అలాగే ఉన్నాయి, నాలో కోపం ఉంది, క్రోధం ఉంది, అసూయ అనేటటువంటి భూతం ఉన్నది. ఇంత చండాలమైనటువంటి పరిస్థితుల్లో నేనుంటే, నా పాత్ర ఉంటే, నా పాత్రలోకి జ్ఞానం వచ్చి కూర్చుంటుందా? ఇరిగిపోదా? ఎంత పోసినా కూడా, జ్ఞాన జలం ఎంత పోసినా కూడా నాకున్నటువంటి ఈ చిల్లులు అనేటటువంటి అరిషడ్